వెల్కమ్ బ్యాక్. ఏపీలో వైసీపీ గూండాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కారంపూడిలో నిన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి నేతృత్వంలో వైసీపీ మూకలు సృష్టించిన విధ్వంసంతో పల్నాడు జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలీసులు భారీగా మోహరించారు. 4 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. నిన్న కారంపూడిలో కొన్ని గంటల పాటు వైసీపీ మూకలు వీరంగం సృష్టించాయి. పేట సన్నిగండ్ల గ్రామానికి వెళ్తూ వెంకట్రామరెడ్డి మధ్యలో కారంపూడిలో ఆగారు. ఆ తర్వాత కొద్దిసేపటికే టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. కార్యాలయంలోని ఫర్నిచర్ను, సమీపంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. రోడ్డు పక్కన నిలిపిన తెలుగుదేశం నేత జానీ బాషా వాహనానికి నిప్పు పెట్టాయి. టీడీపీ సానుభూతి పరుల ఇళ్లు, వ్యాపార దుకాణాలపై రాళ్లు పడ్డాయి. దాడులను ఆపేందుకు ప్రయత్నించిన కారంపూడి సీఐ నారాయణస్వామిపై వైసీపీ గూండాలు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో బీసీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేదనే కక్షతో రక్తం కళ్ల చూశారు. నియోజకవర్గంలో తన అనుయాయులతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని నల్లగొండ జిల్లా హాలియా మండలం నుంచి 300 మందికి పైగా కిరాయి మూకల్ని మాచర్లకు రప్పించారు. వీరందరికీ మాచర్ల సాగర్ ప్రధాన రహదారిలోని ఆర్టీసీ గ్యారేజీ పక్కన ఉన్న వెంచర్లో మందు విందు ఏర్పాటు చేశారు. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి వీరందరినీ రెచ్చగొట్టి 30 కార్లు, ఇతర వాహనాల్లో కారంపూడికి చేరుకున్నారు. వీరంతా చెక్పోస్ట్ సెంటర్కు చేరుకుని రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో రోడ్డుపై హల్చల్ చేశారు. తన్నండి, తరమండి, తగులబెట్టండి, ఎవరిని వదిలిపెట్టొద్దు అంటూ పిన్నెల్లి వెంకట్రామరెడ్డి రెచ్చగొట్టారు. రౌడీలు విధ్వంసం చేస్తూ ముందుకు సాగారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ నేత కారును తగులబెట్టారు. చిరు వ్యాపారుల దుకాణాలను ధ్వంసం చేస్తూ రాళ్లు రువ్వారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన సీఐ నారాయణస్వామిపై కూడా రాళ్లు రువ్వారు. దీంతో సీఐ మెడకు గాయాలు కాగా రక్తస్రావమైంది. ఏం జరుగుతోందో అర్థం కాక సామాన్య ప్రజలు భీతిల్లిపోయారు. సుమారు గంట సేపు కారంపూడిలో రౌడీ మూకలు విధ్వంసకాండ కొనసాగింది. గురజాల డీఎస్పీ పల్లపురాజు కారంపూడికి చేరుకుని వెంకట్రామరెడ్డిని, రౌడీ మూకల్ని కారంపూడి నుంచి బయటకు వెళ్లగొట్టారు. వీరంతా మాచర్ల మండలం రాయవరం జంక్షన్కు చేరుకుని మంతనాలు చేశారు. పోలింగ్ రోజున రెంటచింతల్లోని పాలువాయి గేట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడిపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ గ్రామాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పట్టపగలు నడి వీధుల్లో వైసీపీ మోకలు అరాచకం సృష్టించాయి. కిరాయి రౌడీలతో కలిసి వీరంగం చేశాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో నిన్న కని విని ఎరుగని స్థాయిలో భయానక వాతావరణం నెలకొంది. మాచర్ల నియోజకవర్గంలో మనకు ఎదురుండకూడదు, ఎదిరించే వారిని అంతం చేద్దాం, పోలింగ్ రోజున మనపై ఎదురు తిరుగుతారా, వాళ్ళని చంపేద్దాం, ఆస్తులు తగులబెడదాం, మన పేరు చెప్తే నియోజకవర్గం మొత్తం హడలిపోవాలి, మన జోలికి రావాలంటే గుండెలు అదిరిపోవాలి అంటూ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి తమ రౌడీ మోకల్ని రెచ్చగొట్టారు.